అందరికీ నమస్కారం. శ్రీమాత్రి నమః. కన్యా రాశి వారు తప్పకుండా వినండి. స్నేహితులారా, ఈ రాబోయే సమయం ఏమాత్రం సాధారణమైనది కాదు. ఇది పైనుండి పరమాత్మ నిర్ణయం జారీ చేసిన సమయం. జీవితాంతం కేవలం కష్టపడిన వారు, తమ అదృష్టాన్ని నీచుకున్నవారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించిన వారికి ఇప్పుడు ఆ భగవంతుడు వారి నసీబు తలుపులు స్వయంగా తెరవబోతున్నాడు. స్నేహితులారా, ఇది చిన్న విషయం కాదు. ఇది బ్రహ్మాండం యొక్క సందేశం. దీనిని విస్మరించకూడదు. మీరు దీన్ని గుర్తించినట్లయితే మీ చీకటి రాత్రులు ఇప్పుడు ముగిశాయని అర్థం చేసుకోండి. దైవిక నిర్ణయం అద్భుతాల ప్రారంభం. దేవుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలస్యం జరగవచ్చు, కానీ అన్యాయం ఎప్పటికీ కూడా జరగదు. మీరు భవిష్యత్ సంవత్సరాల తరబడి పోరాడి ఉండవచ్చు. ప్రజలు మిమ్మల్ని పదే పదే కించపరచడానికి ప్రయత్నించారు. మీకు నమ్మక ద్రోహం జరిగింది. మీ ఆప్తులు కూడా పరాయి వాళ్ళుగా మారారు. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ మీరు దేవుడిపైన నమ్మకాన్ని ఉంచారు. ఇప్పుడు అదే నమ్మకానికి ప్రతిఫలం లభించే సమయం ఆసన్నమైంది. మీరు ఈ వీడియోను చూస్తున్నది కూడా యాదృచ్ఛికం కాదు. ఇది మీ జీవితంలోనే అద్భుతాలు ప్రారంభం కాబోతున్నాయని బ్రహ్మాండం స్వయంగా ఇస్తున్న సంకేతం. శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, ఎప్పుడైతే ధర్మం నశించి అధర్మం తలెత్తుతుందో అప్పుడల్లా నేను భూమిపైన అవతరిస్తాను. ఇప్పుడు వచ్చిన సమయం అదే అవతరణకు రూపం. ఇది మీ జీవితాన్ని దిశను మార్చే ఒక దివ్యమైన చౌక్యం. ఇది మీ పాపకర్మ లెక్కలు చూసే సమయం. బ్రహ్మాండం స్వయంగా మీ పక్షాన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు 5 శక్తివంతమైన దేవతల కృప మీ ఇంటి చుట్టూ రక్షణ చక్రంలాగా తిరుగుతుంది. రాబోయే జూన్ 19, 2020 మీ జీవితంలో కొన్ని అరుదైన సంఘటనలు జరుగుతాయని తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నించిన వారే మిమ్మల్ని పొగడకుండా ఉండలేరు. మీ ఇంట్లో అలుముకున్న చీకటి ఇప్పుడు తొలగిపోతుంది. మీ జీవితంలో ఇప్పుడు కాంతి ప్రవాహం కురిసే సమయం వచ్చింది. జాగ్రత్తలు మరియు దైవిక రక్షణ. అయితే స్నేహితులారా, దీనికోసం మీరు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. మీ చుట్టూ మీ విజయాన్ని సహించలేని కొందరు వ్యక్తులు ఉన్నారు. వారు మిమ్మల్ని మీ మార్గం నుండి విచలిత చేయడానికి ప్రయత్నిస్తారు. మధురమైన మాటలు మాట్లాడి మీ ఆత్మను భ్రమ పెడతారు. కానీ మీరు అప్రమత్తంగా ఉండాలి. మీ శ్రేయోభిలాషి ఎవరు? కేవలం ముసుగు వేసుకొని మీ జీవితంలోకి వృషం వేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు? మీరు గత కొంతకాలంగా అనుభవించిన నుండి భ్రమ, ఈ నకిలీ స్నేహితుల వల్లే. ఇప్పుడు మీరు ఆ భ్రమను దాటుతున్నప్పుడు వారే మళ్ళీ మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇప్పుడు మీతో శ్రీకృష్ణ భగవానుడి మురళీధ్వని, మాతా రాణి ఆశీర్వాద మరియు బజరంగ బలి గది యొక్క రక్షణ ఉన్నాయి. ప్రస్తుతం ఏర్పడిన గ్రహ గోచర స్థితి అసాధారణమైన సంకేతాన్ని ఇస్తుంది. బ్రహ్మాండంలోని 5 శక్తివంతమైన గ్రహాలు ఒక నిర్దిష్ట స్థితిలో వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా అనుసంధానమై పవిత్రమైన మనసున్న వారి జీవితంలో ఆ దివ్య స్పందన ప్రవేశిస్తుంది. అది వారి అదృష్టాన్ని మారుస్తుంది. ఇప్పుడు అదే క్షణం ప్రారంభమైంది. మీరు ఏ దిశలో ప్రయత్నించినా అది ఇప్పుడు ఫలించబోతుంది. నిలిచిపోయిన ధనం, కేసులలో చిక్కుకున్న ఆస్తి, సంవత్సరాల తరబడి ఆగిపోయిన అభివృద్ధి, ఇప్పుడు అవన్నీ మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయి. నూతన మార్పులు మరియు ఆధ్యాత్మిక సాధన. ఈ సమయం చాలా గొప్పది, కానీ అంతే సున్నితమైనది కూడా. ఎందుకంటే ఈ సమయంలో మీరు కోపంలో ఏదైనా తప్పు నిర్ణయం తీసుకుంటే మీకు ఇబ్బంది కలగవచ్చు. మీరు తప్పు వ్యక్తిని నమ్మినట్లయితే మీ ఆత్మ ఇప్పుడు ప్రయాణిస్తున్న అద్భుతమైన మార్గం నుండి మీరు తప్పుకోవచ్చు. అందుకే స్నేహితులారా, మీరు ధ్యానం, భక్తి మరియు ఆత్మ పరిశీలన మీ జీవితంలోని ఒక భాగంగా చేసుకోవడం అవసరం. మీరు రోజుకు కేవలం 5 నిమిషాలు దేవుని ధ్యానించి, ఓ దేవుడా, నా శ్రేయస్సు కోసం ఏది మంచిదైతే అదే చెయ్యి. అదే క్షణముడు బ్రహ్మాండం మీ పక్షాన చేరడం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో మరో సంకేతం కూడా కనిపిస్తుంది. చాలామందికి ఈ సమయంలో కళలలో దేవతా దర్శనాలు అవుతున్నాయి. ఇది కేవలం ఊహ కాదు. ఆధ్యాత్మిక శక్తి ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు భగవంతుడు తన భక్తులకు సంకేతాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు. మీరు ఒక గుడిలో గంట మోగుతున్నట్టు విని ఉండవచ్చు. ఒక జంతువు ద్వారా ఏదైనా అలౌకిక సంకేతం పొంది ఉండవచ్చు. లేదా కారణం లేకుండానే ఏదైనా ప్రత్యేక దేవచితం మీ ముందు ప్రత్యక్షమై ఉండవచ్చు. ఇదంతా మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుందని మీరు ఎంచుకున్న వ్యక్తులలో ఒకరని సంకేతాలు. తమ సంబంధాలలో ఎల్లప్పుడూ నిజాయితీగా ఉన్నవారికి, తమ కర్మలలో నిజాయితీగా ఉన్నవారికి, కానీ పదే పదే మోసపోయిన వారికి ఇప్పుడు వారి సంబంధాలలో అద్భుతాలు జరగబోతున్నాయి. మీరు ప్రేమ జీవితంలో ఉన్న లేదా కుటుంబ జీవితంలో ఉన్న ఏ స్థాయిలో మీ సంబంధాల్లో చీలిక ఉన్నా అది పూచబడతాయి. మీ ఆశ వదిలేసిన వారే ఇప్పుడు మీ వద్దకు తిరిగి రావడం మీరు అనుభవిస్తారు. ఇది కేవలం భావోద్వేగమైనది కాదు. ఇది బ్రహ్మాండం విరిగిపోయిన శక్తిని సరిచేసే ఆధ్యాత్మిక అద్భుతం. మీ జీవితానికి మీరే నాయకుడు. స్నేహితులారా, ఇప్పుడు మీరు మీ జీవితాన్ని మళ్ళీ మీ చేతుల్లోకి తీసుకోవాల్సిన సమయం. మీరు ఇప్పుడు భయపడకూడదు. మీరు సంకోచించకూడదు. మీరు ఎవరి ముందు తల వంచకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరు కేవలం ఒంటరి వ్యక్తి కాదు. ఇప్పుడు మీరు
5 దేవతల శక్తిని మీ వెనుక నడిపిస్తున్న ఆత్మ, అది మీ ప్రతి అడుగును సురక్షితం చేస్తుంది. ఇప్పుడు ఆ శక్తి మీతో ఉన్నప్పుడు ఏ చెడు శక్తి, ఏ శత్రువు, ఏ అడ్డంకి మిమ్మల్ని ఆపలేదు. ఎవరి జీవితంలోనైనా సరే పదే పదే ఒకే రకమైన సమస్యలు వస్తున్నప్పుడు అవి ఆర్థికంగా, మానసికంగా లేదా సంబంధాలకు సంబంధించినవి కావచ్చు. అది కేవలం యాదృచ్ఛికం కావచ్చు. ఒక అదృష్ట శక్తి మీ కర్మలను పరీక్షిస్తుందని సంకేతం. కానీ ఆ పరీక్షకు కూడా ఒక సమయ పరిమితి ఉంటుంది. అది ముగిసినప్పుడు పరమాత్మ న్యాయం మీ పక్షాన ఉంటుంది. మీరు ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారో, ఎన్నిసార్లు నిశ్శబ్దంగా భరించారు, ఎన్నిసార్లు ఎవరికి చెప్పకుండా బాధపడ్డారో, ఇప్పుడు అదే సుఖం మరియు విజయంగా తిరిగి రాబోతుంది. ఆ సమయం ఇప్పుడు ప్రారంభమైంది. ఈ సమయంలో మీరు మీ ఇంట్లో హఠాత్తుగా ధూపం లేదా అగరబత్తి సువాసనను వెలిగించకుండానే అనుభవిస్తే, లేదా దూరం నుండి గంట శబ్దం వినిపిస్తే మీ ఇంట్లోకి దివ్యశక్తులు ప్రవేశించాయని అర్థం చేసుకోండి. ఇది బ్రహ్మాండం మీది మీ శక్తిని శుద్ధి చేస్తుందని సంకేతం. ఒక రాత్రి మీకు అకస్మాత్తుగా నిద్రభంగమై మీరు గడియారం చూస్తే ఆ సమయం తెల్లవారుజామున 3:30, తెల్లవారుజాము 5:20 లేదా తెల్లవారుజాము 6:10 అయితే ఇది దేవతల సంకేతాలు. ఇది మీరు ఇప్పుడు వెనక్కి వెళ్ళడం అసాధ్యమైన మార్గంలో వెళ్తున్నారని ఇది రుజువు చేస్తుంది. ఎందుకంటే ఈ మార్గం నేరుగా మీ ఉన్నతికి దారితీస్తుంది. మీరు ఇటీవల మీ జీవితంలో కొన్ని విచిత్రమైన అనుభవాలు పొంది ఉండవచ్చు. ఒక పాత స్నేహితుడు హఠాత్తుగా గుర్తుకు వచ్చి ఉండవచ్చు. ఒక పాత ప్రేమికుడు లేదా ప్రేమికురాలు మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నించవచ్చు. లేదా మీరు మీ గురించి ఒక దేవాలయంలో చూసుకున్నట్టు కల వచ్చి ఉండవచ్చు. ఇవన్నీ మీ జీవితంలోని పాత అసంపూర్ణ కథలు ఇప్పుడు పూర్తి కాబోతున్నాయని రుజువు. ఇది అసంపూర్ణ సంబంధాలు పూర్తి అయ్యే సంబంధం. విరిగిపోయిన కళలు మళ్ళీ ఆకారం తీసుకుంటాయి మరియు మీ జీవితాన్ని కేవలం ఊహించని వ్యక్తులు చూస్తారు. సానుకూలతతో ముందుకు. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్పడం చాలా అవసరం. ఈ సమయంలో మీరు ఎవరిపైన అసూయ పయకూడదు. ఎవరి విజయాన్ని కూడా చూసి మీ అదృష్టాన్ని నిందించుకోకూడదు. దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల గడియారాన్ని వేరు వేరు సమయాలు నడుపుతారని మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఎవరైనా మంచి సమయం ఉంటే మీ సమయం రాదని, దీని అర్థం కాదని, బదులుగా మీకు రాబోయే సమయం ఎంత గొప్పది అంటే మీరు ఆ స్థితికి చేరుకున్నప్పుడు మీరు గతంలో ఎవరికైనా సరే పోల్చుకున్నారో వారే మిమ్మల్ని ఆదర్శంగా భావిస్తారు. అందుకే ఈ రోజు నుండే ప్రతికూల భావనలను విడిచిపెట్టండి. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఉదయం దానికి నీరు పోయడం ప్రారంభించండి. తులసి మొక్క దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి ఒకసారి శ్రీ రాధే అని పలికి ఆ మొక్కకు నమస్కరించండి. ఈ చిన్న పని మీ ఇంట్లో మొత్తం ప్రతికూల శక్తిని తొలగిస్తుంది మరియు ఆ స్థలాన్ని ఆధ్యాత్మికంగా శక్తివంతం చేస్తుంది. మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే లేదా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మీరు వారి తల పక్కన ఒకసారి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. పరిస్థితి ఎలా అద్భుతంగా మారుతుందో చూడండి. వ్యాపారంలో పదే పదే నష్టాలను ఎదుర్కొంటున్న వారు, డబ్బు చిక్కుకుపోయిన వారు, ఇప్పుడు అలాంటి సమయం ప్రారంభమైంది. బ్రహ్మాండం స్వయంగా వారి మార్గం నుండి అడ్డంకులను తొలగిస్తుంది. మీరు ఒక కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలనుకుంటున్నారా లేదా పాత అప్పులు తీర్చాలనుకుంటున్నారా? ఇప్పుడు మీకు శుభ సంకేతాలు లభించడం ప్రారంభిస్తాయి. కానీ దీనికోసం మీరు ఒక పని చేయాలి. ఉదయం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ప్రారంభించండి మరియు మనసులో ఒక ప్రభు నాకు మార్గం చూపించు అని చెప్పండి. మీరు ఆ మాటను పూర్తి విశ్వాసంతో చెప్పినప్పుడు బ్రహ్మాండం స్వయంగా సమాధానం ఇస్తుంది. మీకు సహాయం చేసే ఒక వ్యక్తిని మీరు కలుస్తారు లేదా ఏదైనా ఒక దిశ నుండి అకస్మాత్తుగా డబ్బు ప్రవాహం ప్రారంభమవుతుంది. జాగృతి మరియు దివ్య సంకేతాలు ఈ సమయంలో మరో లోతైన సంకేతం కూడా కనిపిస్తుంది. గత కొంతకాలంగా కారణం లేకుండానే భయం, ఆందోళన లేదా తెలియని చింతన అనుభవిస్తున్న వారు నిజానికి ఆధ్యాత్మికంగా మేలుకుంటున్నారు. ఈ లక్షణాలని మీ మనస్సు, మీ చైతన్యం ఇప్పుడు దేవుని తరంగాలతో అనుసంధానం అవుతున్నాయని చూపిస్తున్నారు. అయితే అలాంటి సమయంలో మీరు ధ్యానం, భక్తి మరియు మౌనాన్ని ఆశ్రయించాలి. ప్రతిరోజు కూడా కనీసం 11 సార్లు హరి ఓం మంత్రాన్ని జపించడం మీ మానసిక సమతుల్యను స్థిరంగా ఉంచుతుంది మరియు ప్రతికూల ఆలోచనలు రక్షిస్తుంది. ఇప్పుడు దేవతలు స్వయంగా మీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు మీరు కూడా మీ ఇంటిని మరియు మనస్సును వారికి తగినట్టుగా చేసుకోవాలి. ఇంట్లో శుభ్రత పైన శ్రద్ధ వహించండి. వంటగదిని శుభ్రంగా ఉంచుకోండి. మరి ఇంట్లో కోపంతో కూడిన శబ్దాలు రాకుండా చూసుకోండి. దేవతలు నివసించే చోట కలహాలు, అల్లరి వంటివి నిందలు ఉండవు. ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే మీ శక్తి ఆ స్థాయికి పెరుగుతుంది. అక్కడ అద్భుతాలు కేవలం ప్రారంభం మాత్రమే. ప్రతిరోజు ఒక కొత్త ఉదయం, ఒక కొత్త అవకాశం మరియు ఒక కొత్త ఆశను తీసుకొస్తున్నట్టు మీకు అనిపిస్తుంది. మీ జీవితంలోని రాబోయే జూన్ 19, 20, 21 ఈ మీరు ఏ పని చేసినా సరే అది విజయవంతం అవుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి,
ఈ సమయం నిస్వార్థ సేవకు కూడా సంబంధించింది. మీరు ఎవరికైనా సరే అవసరమైన వారికి సహాయం చేస్తే అది కేవలం ఒక రోటీ అయినా సరే దాని ఫలితం అనేక రెట్లు పెరిగి మీ వద్దకు తిరిగి వస్తుంది. తెలియని వ్యక్తికి సహాయం చేయడం, ఒక పేద పిల్లవాడికి పుస్తకాలు ఇవ్వడం, ఒక అనారోగ్య వ్యక్తికి మందులు ఇవ్వడం, ఇవన్నీ కూడా మీకు స్వర్ణ కమలంగా మారుతాయి. మీరు ఫలితం అదృష్టం నేరుగా కనిపిస్తుంది. శక్తివంతమైన రక్షణ మరియు ఆశీస్సులు. ఆమె స్నేహితులారా, మీరు ఎవరైనా మిమ్మల్ని వెంటాడుతున్నారని, మీ అభివృద్ధికి బాధపడుతున్నారని లేదా ఎవరైనా కన్ను వేస్తున్నారని భావిస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు. ఇప్పుడు మీ చుట్టూ పంచదేవతల కవచం ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని హాని చేయలేరు. మీరు మీ జీవితంలో చూసిన అన్ని చేదు అనుభవాలు ఇప్పుడు గతమవుతాయి. స్నేహితులారా, ఆత్మ చాలా భరించినప్పుడు మరియు మనసు నిశ్శబ్దంగా భరిస్తున్నప్పుడు దేవుడు స్వయంగా జోక్యం చేసుకుంటాడు. మరియు ఇప్పుడు మీ జీవితంలో అదే సమయం వచ్చింది. మీరు ఇతరుల ఆనందంలో పాలు పంచుకున్నారు. వారి బాధలను నిశ్శబ్దంగా వారి పక్కన నిలబడ్డారు. కానీ మీకు అవసరమైనప్పుడు ప్రజలు మిమ్మల్ని ఒంటరిగా వదిలేశారు. ఈ పాత శరీరానికి మాత్రమే కాదు, ఆత్మది కూడా. కానీ దేవుడంతా చూస్తున్నాడు. ఇప్పుడు భగవంతుడిచ్చిన తీర్పు నేరుగా పక్షాన ఉంది. రాబోయే కాలంతో మీరు గతంలో మీ బాధను విశ్రమించిన వారందరికీ క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేరుకోబోయే ఎత్తులో ప్రజలు మిమ్మల్ని గుర్తించడం ప్రారంభిస్తారు. మీరు గత కొన్ని రోజులుగా ఏదైనా దేవాలయానికి వెళ్ళాలని ప్రణాళిక వేసుకొని అది ఏదో ఒక కారణం చేత వాయిదా పడినట్లయితే ఇప్పుడు బ్రహ్మాండం స్వయంగా మీ వద్దకు దేవాలయాన్ని తీసుకురాబోతుందని అర్థం చేసుకోండి. కొన్నిసార్లు మీరు దేవుణ్ణి దర్శించలేనప్పుడు భగవంతుడు స్వయంగా మీ ఇంటికి వస్తాడు. ఏదో ఒక రూపంలో, ఏదైనా వ్యక్తి ద్వారా, ఏదైనా అద్భుతమైన సంకేతం రూపంలో. మీరు మీ ఇంట్లో ఏదైనా ప్రత్యేక రంగు సీతాకోక చిలుకలు చూడవచ్చు, లేదా ఒక ఆవు మీ ఇంటి గుమ్మం వద్దకు రావచ్చు, లేదా ఒక సాధువు మీకు ఏదైనా వాక్యం చెప్పవచ్చు. ఇవన్నీ మీ జీవితంలో మార్పుల యొక్క అడుగు జాడలు ఉన్నాయని క్షణాలు. ఈ సంకల్పమే మీ భవిష్యత్తుకు నేటి సమయం కేవలం దైవయుగం కాదు, ఇది ఒక హెచ్చరిక కూడా. ఇప్పుడు కూడా మీరు మీ కర్మను సర్దిద్దుకోపోతే, మీలో అసూయ, దురాశ, ద్వేషాన్ని విడిచిపెట్టకపోతే ఈ సువర్ణ అవకాశాన్ని కోల్పోవచ్చు. బ్రహ్మాండం చాలా న్యాయమైనది. అది దాని శక్తికి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఇస్తుంది. ఈ రోజు నుండి మీలోని ప్రతికూలతను త్యజించడానికి ప్రతిజ్ఞ చేయండి. మీరు మీకే చెప్పుకోండి, నేను ఇప్పుడు కేవలం ప్రేమ, శాంతి మరియు కరుణతో జీవిస్తాను. మీ చుట్టూన్న ప్రపంచం ఎలా మారుతుందో చూడండి. ప్రజల ప్రవర్తన, మీ అదృష్టం, మీ ఆరోగ్యం అన్నీ నెమ్మదిగా పునర్జీవింపబడతాయి. కొన్ని రోజుల క్రితం మీరు చాలా అలసిపోయినట్టుగా, ఏ పనిపైన ఆసక్తి చూపలేనట్టుగా, నిద్ర కూడా సరిగ్గా పట్టలేనట్టు మీరు అనుభవిస్తుంటారు. దీనికి కారణం మీ శక్తి వ్యవస్థ శుద్ధి అవుతూ ఉండడమే. ఇప్పుడు ఆ ప్రక్రియ దాదాపు పూర్తయినందున మీరు తేలికగా అనుభవిస్తారు. ఇప్పుడు మీ మనసు సానుకూల పనులలో నిమగ్నం అవుతుంది. మీ కళ్ళల్లో తడి కాదు, కాంతి ఉంటుంది. ఇప్పుడు మీరు మీలోని శక్తిని మీరే గుర్తించగలరు. ఈరోజు మేము మీకు ఒక అత్యంత ప్రత్యేకమైన ఉపాశాన్ని చెప్పబోతున్నాను. మీరు మీ జీవిత సమస్యల నుండి నిజంగా విముక్తి పొందాలి అనుకుంటే రాబోయే గురువారం ఉదయం సూర్యోదయం కంటే ముందే లేవండి. స్నానం చేసేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఒక దీపం వెలిగించి శ్రీకృష్ణ భగవానుడికి, మాతారానికి మరియు బజరంగ బలికి నమస్కరించండి. ఆ పైన ఒక మాల తీసుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది ఒక మంత్రం మాత్రమే కాదు, ఇది బ్రహ్మాండ శక్తికి ద్వారం. మీరు దీనిని శ్రద్ధతో పలికినప్పుడు మీ ఆత్మకు మరియు పరమాత్మకు మధ్య దూరం తొలగిపోతుంది. అక్కడ నుండి అద్భుతాల పరంపర ప్రారంభమవుతుంది. సత్యం మరియు విముక్తి అను స్నేహితులారా, మీ జీవితంలో ఒక గొప్ప సత్యం కూడా బయటపడబోతుంది. మీరు ఇప్పటి వరకు విశ్రమించిన లేదా తెలిసి కూడా పట్టించుకొని ఆ సత్యం ఇప్పుడు బయటపడుతుంది. మీరు ప్రేమించిన వ్యక్తి కానీ మోసగించబడిన వ్యక్తి యొక్క నిజం ఇప్పుడు బయటపడుతుంది. లేదా మీ వెనుక కుట్రపడిన స్నేహితుడు ఇప్పుడు బయటపడతాడు. కానీ మీరు బయటపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇది దేవుడి ప్రణాళికలో భాగం. మీ భావోద్వేగంగా పూర్తిగా స్వేచ్ఛగా ఉండడానికి మరియు మీ జీవితంలోని సరైన మార్గంలో నడవడానికి ఇవన్నీ జరుగుతున్నాయి. మీ ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడుతుంది. దీర్ఘకాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతున్న వారు, మందులు పనిచేయని వారు, ఇప్పుడు వారి శరీరంలోని శక్తి తిరిగి వస్తుంది. ఇది సాధారణ చికిత్స కాదు, మీ దైవకృప ఫలితం. ఏదైనా పాత సమస్య అకస్మాత్తుగా మాయమైపోయి లేదా సరైన రోగ నిర్ధారణ కొత్త వైద్యుడు లభించాడని మీరు కనుగొంటారు. ఇవన్నీ కూడా మీరు ప్రవేశించిన ఆ దివ్య సమయ ఫలితం. ఆశీస్సులు మరియు శుభకరమైన పనులు ఇప్పుడు మేము మీకు
మరో ప్రత్యేకమైన విషయం చెప్పాలనుకుంటున్నా. మీ ఇంట్లో తల్లిదండ్రులు వృద్ధులు ఉంటే వారి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ ఆశీర్వాదం నేరుగా నీ అదృష్టాన్ని తెరుస్తుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం లేనివారు ఏదైనా వృద్ధాశ్రమానికి వెళ్ళి ఏదైనా వృద్ధుల ఆశీర్వాదం తీసుకోండి. వారి చిరునవ్వే మీకు వరంగా మారుతుంది. ఇది కూడా ఒక రకమైన ఆధ్యాత్మిక పెట్టుబడి. మీరు భవిష్యత్తులో అద్భుతంగా మీ జీవితంలో ధనం, ప్రేమ మరియు విజయ రూపంలో తిరిగి వస్తుంది. ఇప్పుడు ఈ భాగంలో చివరి విషయం. దేవతలు మీ ఇంట్లో శాశ్వతంగా నివసించాలని మీరు కోరుకుంటే ఇంట్లో ఒక మూలను నిర్ణయించండి. అక్కడ ప్రతిరోజు దీపం వెలిగించండి. ఆ స్థలం చిన్నదైనప్పటికీ కూడా పవిత్రంగా ఉండాలి. దీపం వెలిగించే చోట చీకటి ఉండదని గుర్తుపెట్టుకోండి. భక్తి ఉన్న చోట దారిద్ర్యం మరియు కష్టాలు ఉండవు. ఇది తక్షణ ఉపాయం కాదు, ఇది దీర్ఘకాలిక పరిష్కారం. మరియు ఈ మార్గంలో నడిచే వారి జీవితం నుండి బాధలు ఉదయపు వెలుగు చీకటిని తొలగించినట్టుగా తొలగిపోతాయి. మీరు ఇప్పటి వరకు వీడియోను శ్రద్ధగా చూసినట్లయితే దయచేసి ఒకసారి వ్యాఖ్యలలో హర మహాదేవ రాయండి. తర్వాత బ్రహ్మాండం ఈ అద్భుతమైన మార్పు కోసం మీరు సిద్ధంగా ఉన్నారని తెలుసుకోగలదు. ఈ దివ్యత్వం మీ జీవితంలో భాగం కావాలని మీరు నిజంగా కోరుకుంటే ఈ వీడియోను ఒక్కసారి లైక్ చేయండి. మా ఛానల్కి సభ్యత్వం పొందండి మరియు ప్రతిరోజు ఇలాంటి దివ్య సందేశాలు పొందడానికి కనెక్ట్ అయి ఉండండి. మీ విజయం యొక్క తాళం చెవి చూడండి. విజయం యొక్క తాళం చేయ విషయానికి వస్తే అది కేవలం కష్టపడమే ద్వారా మాత్రమే కాదు, సమయం, యాదృచ్ఛికం మరియు ఖచ్చితమైన మార్గదర్శకత్వం ద్వారా కూడా లభిస్తుంది. ఇప్పుడు బ్రహ్మాండంలోని దివ్య శక్తులు స్వయంగా మీ జీవితంలోనే ఊసి ఉన్న తలుపులని తెరవడానికి సిద్ధంగా ఉండండి. రాబోయే జూన్ 19, 20, 21 ఈ రోజులలో మీ మూడ్ అదృష్టం యొక్క పూర్తిగా మారిపోతుంది. మీ మార్పు యొక్క తాళం చెవిని దేవుడు మీ స్వయంగా మీ చేతిలో ఉంచాలని నిర్ణయించుకున్నాడు. మీకు విజయం లభిస్తుందా లేదా అనేది ప్రశ్న కాదు, దానిని పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అనేది ప్రశ్న. ఈ 3 రోజులలో మీకు విజయం యొక్క తాళం చెవి ఎలా లభిస్తుంది ఇది అర్థం చేసుకోవడానికి మీరు మీ చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలపైన దృష్టి పెట్టడం ప్రారంభించాలి. మీ ఆలోచనలో ఒక కొత్త స్పష్టత వచ్చిందని మీకు అనిపిస్తుంది. మీరు ఊహించనిది ఇప్పుడు అకస్మాత్తుగా జరగడం ప్రారంభిస్తాయి. గతంలో అడ్డంకులు ఎదుర్కొన్న పనులు ఇప్పుడు ఎలాంటి ప్రయత్నం లేకుండానే పూర్తవుతాయి. మీ జీవిత తాళం చెవి ఇప్పుడు తిరుగుతుంది మరియు దాని తాళం త్వరలో తిరగబోతున్నారని ఇది సంకేతం. అయితే ఇదంతా అలాగా జరగదు. ఆ దివ్య తాళం చెవిని పట్టుకోవడానికి మీరు మిమ్మల్ని శుద్ధి చేసుకోవాలి మరియు అప్రమత్తంగా ఉండాలి. ఈ 3 రోజులలో మీ మనసులో ఒక ప్రత్యేక ప్రేరణ కలుగుతుంది. ఈ ప్రేరణ ఎప్పుడైనా ప్రణాళికను ప్రారంభించడానికి ఉంటుంది. సంవత్సరాలుగా లోపల అణిచివేయబడి మీరు ఎప్పుడు దృష్టి పెట్టని ఒక ఆలోచన మీ మనసులోకి వస్తుంది. ఇప్పుడు అదే ఆలోచన విజయం యొక్క మొదటి మెట్టు కాబోతుంది. రచన, కళ, సంగీతం, వ్యాపారం, విద్య లేదా ఆధ్యాత్మిక రంగాలలో ఉన్నవారు ఈ సమయంలో తమ సృజనాత్మకతను పూర్తిగా బయటకు తీసుకురావాలి. ఎందుకంటే మీ ఆత్మ సృష్టి కేంద్రంలోనే అనుసంధానించబడిన సమయం ఇదే. మీరు అదృష్టం యొక్క మూసి ఉన్న తాళం త్వరగా తెరవాలని కోరుకుంటే ఈరోజే ఒక ప్రత్యేక పని చేయండి. ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో ఒక కొద్దిగా బియ్యం మరియు నాణెం ఉంచి మీ బీరువాలో లేదా అల్మారాలో ఉత్తర దిశగా ఉంచండి. ఈ ప్రతీకాత్మక తాళం మీ గుండెల యొక్క నిజమైన మూసి ఉన్న అదృష్టాన్ని తెరుస్తుంది. దీనితో పాటు ఇంటి ప్రధాన ద్వారం వద్ద గంగాజలం లేదా గోమూత్రంతో చల్లి పైన ఓం గుర్తు గీయండి. ఇది ప్రతికూల శక్తిని ఇంటి నుండి బయటకు పంపిస్తుంది మరియు లక్ష్మీదేవి ప్రవేశానికి మార్గం సులభం చేస్తుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. శివుడి కృపతో మీకు ఆత్మబలం లభిస్తుంది. దీనితో మీ సంవత్సరాల తరబడి నిలిచిపోయిన నిర్ణయాలు ఇప్పుడు భయం లేకుండా తీసుకోగలుగుతారు. ఇప్పుడు సాహసోపేతమైన నిర్ణయాల సమయం. విజయం యొక్క తాళం చెవి కేవలం వేచి చూడడం ద్వారా లభించదు. అది తమ భయాన్ని ఎదుర్కొని ఇప్పుడు నేను నా అదృష్టాన్ని స్వయంగా సృష్టించుకుంటాను అని చెప్పే వారికి లభిస్తుంది. రాబోయే జూన్ 19, 20, 21 ఈ 22లో మీరు 2 మార్గాలు కనిపించే ఒక పలుపు వద్దకు చేరుకుంటారు. ఒకటి సులభమైనది కానీ స్థిరమైనది, మరొకటి కఠినమైనది కానీ గొప్పది. దేవుని కృప కఠినమైన మార్గం పైన ఉంటుంది కానీ అది మిమ్మల్ని మీ గమ్యం వద్దకు చేర్చుతుంది. ఇప్పుడు మనం మీ అదృష్టాన్ని ఇప్పటి వరకు పండించిన ఆ ఊసి ఉన్న తాళం గురించి మాట్లాడుకుంటే ఈ తాళం ఏదైనా భౌతిక వస్తువు కాదు. ఈలోని సందేహం, భయం, పాత కర్మల ముడి మరియు ఆత్మవిశ్వాసం లేకపోవడానికి ప్రతీక. మనం పదే పదే వైఫల్యాన్ని పొందినప్పుడు లోపల ఒక అపనమ్మకం ఎదురవుతుంది. బహుశా మనకు దీనికి తగిన వారు కావాలనుకుంటా. కానీ నిజం ఏమిటంటే ఆ తాళం ఎప్పుడు బయట లేదు. అది లోపల ఉన్న ఒక గొలుసు. దానిని ఎప్పుడు దేవుడు స్వయంగా తెంచుకోబోతున్నాడు. ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం. జూన్ 19, 20, 21, 22లో మీరు అకస్మాత్తుగా ఏదైనా దేవాలయం, ఏదైనా పూజారి, ఏదైనా వృద్ధుడు లేదా
ఏదైనా మతపరమైన స్థలానికి సంబంధించిన వ్యక్తి నుండి మార్గదర్శకత్వం పొందవచ్చు. వారి యొక్క మాట మీ హృదయాన్ని తాకుతుంది మరియు అక్కడి నుండే ఆ తాళం చెవి తిరగడం ప్రారంభమవుతుంది. ఇది కేవలం విజయాన్ని మాత్రమే కాకుండా ఆత్మశాంతిని కూడా అందించే తాళం చెవి అవుతుంది. ఈ సమయంలో మీరు ఎవరిని ఆశించలేరో వారే మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారని మీరు చూస్తారు. ఇది దేవుడి యొక్క అద్భుతం. అది ప్రజల మనసులో మీ పట్ల భావాలను సృష్టిస్తుంది. మీరు మీ లోపల నుండి శుద్ధి అయి బ్రహ్మాండ శక్తిని అంగీకరించినప్పుడు ప్రతి దిశ నుండి సహాయం స్వయంగా వస్తుంది. ఒక అత్యంత ముఖ్యమైన విషయం, ఇది అదృష్టవంతులకు మాత్రమే అర్థమవుతుంది. ఇది మీ మార్పును శాశ్వతం చేయాలనుకుంటే మీరు ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నీటిని సమర్పించాలి. మరియు ఓ ప్రభు, నా అదృష్టం యొక్క తాళం ఇప్పుడు తెరుచుకుంటుంది. ఇప్పుడు నా కర్మలను ఫలించే మార్గంలో నన్ను నడిపించు అని చెప్పి సమర్థించాలి. సూర్యదేవుడి ఆశీర్వాదం మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెరుస్తుంది. విశ్వాసమే విజయం. ఈ రోజులలో మీ ఏదైనా దేవాలయంలో గంట శబ్దం విన్నట్లయితే, లేదా అకస్మాత్తుగా ఏదైనా ఒక పువ్వు మీ మీద పడినట్లయితే, లేదా ఏదైనా ఒక పిల్లవాడు మీ వద్దకు వచ్చి నవ్వినట్లయితే, అది మీ జీవితంలోని ప్రతి తాళం తెరవబోతుందని దేవుడి సంకేతమని అర్థం చేసుకోండి. మీరు చేయాల్సిందల్లా కూడా కళ్ళు మూసుకొని లోతైన శ్వాసను తీసుకొని, ఓ పోలీనాథ్, ఇప్పుడు నన్ను మీకు అప్పగించాను, మీరే నాకు మార్గదర్శకత్వం చేయండి అని చెప్పాలి. ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే, ఏదైనా ప్రతిపాదనను అవ్వాలనుకుంటే, ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, మీరు లేదా ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే, జూన్ 19, 20, 21 తేదీలలో ఈ 3 రోజులలో అత్యంత శ్రేష్టమైనది బ్రహ్మాండ స్వయంగా మీకు ప్రేరణ ఇస్తుంది మరియు మార్గం చూపిస్తుంది. గుర్తుంచుకోండి, ఈ 3 రోజులు మీకు తీసుకున్న సంకల్పం బ్రహ్మాండం చెవిలో మారుమోగుతుంది. అందుకే సరైన సంకల్పం తీసుకోండి. ఆపై ఆ తాళం చెవి స్వయంగా మూసి ఉన్న అదృష్టం యొక్క తాళంలోకి వెళ్ళి ఎలా తిరుగుతుందో చూడండి. మీకు ఈ ఉదయాన్ని తాకినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.